అక్టోబర్ లోనే రెడీ అయ్యారు. అప్పుడు ఆమె నీలం సాహ్ని అంతా తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చి లోపు అయిపోవాలి. యాక్చువల్ ఇప్పుడు మార్చి కూడా వచ్చేస్తుంది. మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అంటే ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం అనుకుంటే 10 నిమిషాలు సమస్యల్లా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా లేదని. చంద్రబాబు గారు అయితే క్రిందటిసారి ఎన్నికలకు పోలా, ఈసారి వెళ్ళాలి, వెళ్తే ఉపయోగపడుతుంది. అంటే ఈ వ్యతిరేకతలు ఇవన్నీ చూసి ఏమన్నా వెనక్కి తగ్గుతుందా? నేను అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ శాంతం అయిపోయింది వైసీపీ అన్నాక ఇక్కడ 10% 20%. ఇప్పుడు తెలంగాణలో ఏంటి, గెలిచింది రేవంతే నో డౌట్, కానీ ప్రతిపక్షం బాగా పుంజుకుంది అన్నటువంటి ఫీలింగ్ వచ్చేసింది కదా. ఎప్పుడైతే అది జరుగుతుందో అధికారులు మాట్లాడడం మానేస్తారు. ప్రతిపక్షం పుంజుకుని అధికారులకు రాబోతుందంటే అధికారులు మనం చెప్పే విచ్చలవిడి పాయింట్లు చేయడానికి ఒప్పుకోరు. ఇక అలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటున్నారు ఇక్కడ. సార్, తెలంగాణ రాజకీయాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. నాకు తెలిసి అంటే ఒక అనఫిషియల్ సమాచారం, మే నెలలో పార్టీ పెట్టబోతున్నారు కవిత అనేది. ఒక కీలక అడుగు ఏమన్నా వేస్తున్నారా? ఆమె ఏదో సాధించాలి అనుకుని ఏదో సాధించబోతున్నారా? ఏదో చేయాలనుకుంటున్నారా? కవిత పాపం దారి తప్పినటువంటి నాయకురాలు. ఆవిడని ఆవిడ ఎక్కువ ఊహించుకుంది. రాష్ట్ర ప్రజలందరూ ఆవిడ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అన్నది. ఆవిడ చుట్టూ కూర్చున్నటువంటి వంది మాగదులు ఆ పనిని అవునవునని చెప్తున్నారు. అంతవరకు నడుస్తుంటుంది. ఆవిడ వల్ల ఏమీ మార్పు లేదు. షర్మిల పార్టీ పెడితే ఏమైందో కవిత పార్టీ పెట్టినా అంతే ఉంటది. కొన్ని చోట్ల ప్రభావితం ఉండొచ్చును. ఏదైతే బీఆర్ఎస్